యాక్ట్రెస్‌గా 'వైష్ణవి చైతన్యకి' 'ఎస్‌కేఎన్' ఏమి పెద్ద లైఫ్ ఇచ్చినట్టు కాదు కానీ, హీరోయిన్‌గా మాత్రం డెఫినైట్‌లీ అతను 'సాయి రాజేష్' లైఫ్ ఇచ్చినట్టే. ఎందుకంటే తను అప్పటికే 'అలవైకుంఠపురం' ఇట్లా కొన్ని 'వరుడు కావాలని' ఇట్లా చాలా సినిమాలో క్రూషియల్ రోల్స్ చేసింది. కానీ హీరోయిన్‌గా మాత్రం ఈ అమ్మాయికి బ్రేక్ ఇచ్చింది డెఫినైట్‌లీ 'బేబీ' డైరెక్టర్ 'సాయి రాజేష్', ప్రొడ్యూసర్ 'ఎస్‌కేఎన్' డెఫినైట్‌లీ చెప్పుకోవచ్చు. అలాగే 'బేబీ' సినిమా కూడా వైస్ వెర్సా లాగా మ్యూచువల్ ఇదిలాగా హెల్ప్ లాగా 'బేబీ' సినిమా కూడా ఆ లెవెల్ హిట్ అవ్వడానికి మ్యూజిక్ ఫస్ట్ కారణం అయితే, 'సాయి రాజేష్' సెకండ్ కారణం అయితే, థర్డ్ కారణం ఖచ్చితంగా వైష్ణవి చైతన్యని. ఆమె వల్లే ఈ మూవీ ఇప్పుడు దాదాపు ఆ మూవీ 50 క్రోర్స్ వరకు షేర్ కలెక్ట్ చేసింది. 100 క్రోర్ గ్రాస్ కొట్టింది ఆ సినిమా. ఏం మాటలు కాదు. ఈ రోజు పెద్ద పెద్ద హీరోలు కూడా కొంతమంది కొట్టని సిచ్యువేషన్ ఉంది 100 క్రోర్ గ్రాస్. సో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినటువంటి ఆ సినిమా ఈమె యొక్క వెరీ క్రూషియల్ రోల్ ఉంది. కానీ ఆ తర్వాత తను శ్రీలీల లాగా ఎక్కడన్నా బిజీ అయిపోతుందేమో అనుకున్నారు కానీ ఎక్కడ తను బిజీ అవ్వలా. తర్వాత 'లవ్లీ' అని ఒక సినిమా చేసింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది. సో ఇప్పుడు 'ఎస్‌కే' అనేది సడన్ గా ఎందుకు ఆమె గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడారు అంటే ఇతని ద్వారా ఇతని యొక్క బ్యాక్ డ్రాప్ నుంచానండి, ఇతని యొక్క సపోర్ట్ నుంచానండి ఒక 5 వరకు హీరోయిన్స్ ఇంట్రడ్యూస్ అయ్యారు. కానీ ఖచ్చితంగా వైష్ణవి చైతన్య గురించి అంటున్నాడనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అతను ఏమన్నాడంటే, తెలుగు హీరోయిన్‌లు మేము ఎంకరేజ్ చేయకూడదు అనుకుంటున్నాం. ఇక మీదట హిందీ హీరోయిన్‌లు బెటర్ అనిపిస్తున్నారు. తెలుగు హీరోయిన్స్‌ని ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుద్దనేది నేను మా డైరెక్టర్ సాయి రాజేష్ రీసెంట్ గానే తెలుసుకున్నామని ఒక కౌంటర్ ఏసాడు. సో, ఆబ్వియస్‌లీ వైష్ణవి చైతన్య గురించి అన్నాడు మనోడని అర్థమైపోతుంది. సో, ఎందుకు ఏ రకమైనటువంటి ఇష్యూ వచ్చింది? బేసిక్‌గా వైష్ణవి చైతన్య కూడా ఈ 'బేబీ' సీక్వెల్ కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు. 'బేబీ' సినిమాలో ఎండింగ్ తర్వాత ఏం జరుగుతుందనేది కథ. సో, దాని సెకండ్ దానికి కూడా చేసేస్తాను ముందే సంతకం పెట్టిందని చెప్తున్నారు. కానీ రీసెంట్‌గా ఆ మూవీకి సంబంధించి రెమ్యునరేషన్ అది మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కథని తను మళ్ళీ వినాలని అనుకున్నట్టుగా తెలుస్తోంది. 'లవ్లీ' అనేటువంటి మూవీ కథ వల్లే ఫ్లాప్ అయింది కాబట్టి 'బేబీ 2' కూడా అట్లా కాకూడదని ఆబ్వియస్‌లీ 'బేబీ' మీద తనకు నమ్మకం ఉన్న 'బేబీ 2' ఫ్లాప్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంలో కథను ఒకసారి వినిపించాలని కోరడంతో వీళ్ళకి కాస్త అక్కడ క్లాష్ వచ్చిందని తెలుస్తుంది. అట్లాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా 'బేబీ' తన వల్లే ఆ లెవెల్‌లో మరి 100 క్రోర్ గ్రాస్ అంటే మాటలేంటి అంత చిన్న సినిమా అది. మీడియం కంటే చిన్న సినిమా అని చెప్పుకోవచ్చు. సో, అట్లాంటిది మరి తన వల్ల జరిగింది కాబట్టి తనే ఖచ్చితంగా అక్కడ ఉండాలి కాబట్టి సో, దానికోసం ఆమె రెమ్యునరేషన్ కాస్త ఎక్కువ డిమాండ్ చేసిందని అక్కడ కూడా క్లాష్ వచ్చింది వీళ్ళకని తెలుస్తుంది. యాక్చువల్‌గా తనకి పెద్దగా ఆఫర్స్ లేవు. బట్ 'జాక్' అని 'సిద్దు జొన్నలగడ్డ' మూవీలో సిద్ధారాణి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో తను యాక్ట్ చేస్తోంది. అది మాత్రం బిగ్ సినిమా. అక్కడేమన్నా ఆ సినిమా గనుక బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్. బొమ్మరిల్లు భాస్కర్ హీరోయిన్స్ చాలా బాగా చూపిస్తాడు. 'పరుగు' గాని మీకు 'ఆహాహాసని' ఆ 'బొమ్మరిల్లు' గాని 'ఆరెంజ్‌లో జెనీలియా' గాని ఇవన్నీ కూడా హీరోయిన్‌లని చాలా బాగా చూపించేటువంటి తత్వం ఉన్నవాడు బొమ్మరిల్లు భాస్కర్. సో, ఇట్లాగా అతను ఏదన్నా ఇంకా ఇంకా బాగా తను చూపిస్తే ఆ మూవీ కూడా తన వల్లే హిట్ అయితే రేపొద్దున మళ్ళీ 'బేబీ 2' టైంకి ఇంకా హిట్ అయితే బావుంటుంది కాబట్టి ముందే రెమ్యునరేషన్ తను ఎక్కువగా డిమాండ్ చేసినట్టు అందువల్ల తనకి వాళ్ళకక్కడ ఆ రకమైనటువంటి క్లాషెస్ వచ్చాయా అనే క్వెషన్స్ అయితే స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయి. బట్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్‌లు తీసుకోవడం అనేది డెఫినైట్‌లీ ఒక మంచి పరిణామం. మనీ పరంగా చూసుకున్నా వాళ్ళు సెపరేట్‌గా ఎక్కడికో వెళ్లి వాళ్ళ కోసం హోటల్ రూమ్‌లు, గీటల్ రూమ్‌లు బుక్ చేయక్కర్లేదు. మనీ పరంగా కూడా వాళ్ళు కాస్త రీజనబుల్‌గా తీసుకుంటారు. సిట్యుయేషన్స్ అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా మన భాష మాట్లాడతారు. చక్కగా తెలుగులో డబ్బింగ్ చెప్తారు. ఈ రకంగా అయితే డెఫినైట్‌లీ ప్రోస్ ఉన్నాయి. ఈ అమ్మాయి కూడా మంచి పెర్ఫార్మర్ గానే అనిపించింది. 'బేబీలో' చాలా బాగా యాక్ట్ చేసింది. మరి ఎందుకు ఈ రకంగా ఏ రకమైన క్లాష్ వచ్చాయనేది అర్థం కావట్లేదు. మీకేమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి.